అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అనేటువంటి యొక్క మాట మనకు ఈ దినము అంశముగా హెబ్రోన్ క్యాలెండర్లో ఇవ్వబడుతూ వచ్చిందనమాట. అయితే మనకు పైన ఇచ్చినటువంటి 2 లైన్లు ఇవ్వలేదు, కానీ 3వ లైన్గా ఉన్నటువంటి నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇది చాలా గొప్ప మాటగా మనం చూడవచ్చు. ఎవరైనా అగ్నిలో పడితే కాలకుండా ఉంటారా? అగ్నిలో పడితే ఖచ్చితంగా ఏమైపోతారు? కాలిపోతారు. ఉదాహరణకు మనం ఏదైనా వంట చేసేటప్పుడు కానీ, తర్వాత ఏదైనా నిప్పు దగ్గర కానీ, చలిమంట వేసుకునేటప్పుడు కానీ మనము చేయి పెడితే కాలకుండా ఉంటుందా అండి? ఖచ్చితంగా కాలుతుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? అగ్ని మధ్యలో నడిచినా కూడా కాలిపోమని చెప్తుంది. జ్వాలలు నిన్ను కాల్చవు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క మాట మనం చూసినట్లయితే, ఈ అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోలు, జ్వాలలు నిన్ను కాల్చవు అనేటువంటి మాట మనం వింటూ ఉన్నప్పుడు, దీన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకు గుర్తొచ్చేది ఎవరు? దానియేలు గ్రంథంలో ఉండేటువంటి 3 వ్యక్తులు మనకు గుర్తొస్తారనమాట. ఈ యొక్క మాట ఎంతో సత్యమైనది అనేటువంటి దానికి రుజువుగా వారి యొక్క జీవితాలని మనం అక్కడ చూస్తామన్నమాట. ఇవి మనకు నమ్మటానికి అశక్యమైనవే, నమ్మడానికి కొంచెము అనుమానం కలిగించేటువంటి వచనమే, అయినప్పటికీ అది సత్యమే. దేవుని వాక్యము ఎన్నటెన్నటికీ నిలిచిపోయేదనమాట. దేవుని వాక్యము ఎన్నడూ తప్పేదిగా ఉండదనమాట. అది ఎప్పుడు సత్యమే చెప్పేదిగా ఉంటుంది. కనుక ఈ యొక్క వాక్యం నిజము అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో దేవుడే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క వాక్యం ఎప్పుడు నిజమవుతుంది అనేది మనం చూసినట్లయితే, వారి జీవితాల్లో వారు ఎలాగ ముందు కొనసాగారో, ఎలాంటి పరిస్థితిలో దేవుడు వారిని ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి సహాయం చేశాడు అనేటువంటిది మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథం ఒకసారి మనము గమనిద్దాము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ ఈ యొక్క శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు వారి యొక్క వస్త్రములు కానీ, వారి యొక్క తల వెంట్రుకలు కానీ, తర్వాత వారి శరీరములకు కానీ ఏ హాని జరగలేదు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు అనమాట. ఈ యొక్క 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చివరి వచనం వరకు మనం చూసినట్లయితే, ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశం ఏంది అని మనం గమనించినట్లయితే, ఈ యొక్క నెబుకద్నెజరు అనేటువంటి బబులోను రాజు ఒక విగ్రహమును ఏర్పాటు చేసి దాన్ని మ్రొక్కాలి అనేటువంటి ఆ యొక్క ఆజ్ఞను జారీ చేసినప్పుడు, ఈ యొక్క ఆజ్ఞను వీరు మీరినట్లుగా మనము చూడవచ్చు అనమాట. ఈ యొక్క ఆజ్ఞను వీరు ఎందుకు మీరారు? మామూలుగా మనము అధిపతులకి లోబడి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది కదా, మరి వీళ్ళు కూడా రాజుకు లోబడాలి కదా. అయితే రాజులకు రారాజు అయినటువంటి రాజు ఆజ్ఞ వీరు శిరసావహించటానికి, ఈ భూలోక రాజు అయినటువంటి ఆ యొక్క నెబుకద్నెజరు యొక్క మాటను వాళ్ళు తిరస్కరించినట్లుగా మనము చూడవచ్చు. మనము అధికారులకు లోబడాలి, తప్పేం కాదు. అధికారులకు లోబడాలి, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి అనేటువంటి మాట దేవుని వాక్యంలో మనకు రాయబడి ఉంది. కానీ ఆ యొక్క అధికారులు దేవుని ఆజ్ఞకు మించినటువంటి ఆజ్ఞను మనకు జారీ చేస్తే వాటిని శిరసావహించచ్చా, శిరసావహించకూడదా అనేటువంటి దానికి రుజువుగా మనకు వీరి యొక్క జీవితాలు ఇక్కడ రాయబడినట్లుగా మనము చూడవచ్చు అన్నమాట. అయితే వీరు దేవుడు ఏమైనా విగ్రహాలకి ముక్కగుద్దని చెప్పాడా అనేది దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే,
ఈ యొక్క నిర్గమాకాండంలో మోషేకి దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞగానే మనము దాన్ని చూడవచ్చు అనమాట. భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, ఆకాశం మీద కానీ, ఎక్కడైనా కానీ ఏ యొక్క ప్రతిమను, ఏ యొక్క విగ్రహమును నువ్వు చేసుకొనకూడదు అనేటువంటి ఆ యొక్క ఆజ్ఞను మనము చూడవచ్చు. ఒకసారి ఆజ్ఞను మనం చూస్తాం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీలయందే గానియుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది దేవుడు ఇచ్చినటువంటి రెండవ ఆజ్ఞ. మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ధర్మశాస్త్రంలో ఇది రెండవ ఆజ్ఞగా మనము చూడవచ్చు అనమాట. ఈ యొక్క ఆజ్ఞ రాజులకు రాజు అయినటువంటి ఆ యొక్క గొప్ప దేవుడు యెహోవా దేవుడు ఇచ్చాడనమాట. ఆయనను నమ్ముకున్నటువంటి యొక్క శద్రకు, మేషాకు, అబేద్నెగో అనేటువంటి వారు అన్య దేశంలో వాళ్ళు బానిసలుగా తీసుకుని పోబడినప్పటికీ దేవుడు వారిని బానిసత్వానికి అప్పగించినప్పటికీ కూడా దేవుని మీద వారికి ఎంత మాత్రమును కోపం లేదు. దేవుని మీద వారు ఎంత మాత్రమును సనిగినటువంటి వారుగా కనబడటం లేదు. వాళ్ళు చేసింది ఏంటంటే, రాజులకు రాజు అయినటువంటి ఆ యొక్క రాజు ఆజ్ఞను నేను శిరసావహించాలి. ఈ భూలోకంలో ఉండేటువంటి ఈ యొక్క రాజు ఆజ్ఞను నేను శిరసావహించకపోయినా నాకేం నష్టం రాదు. కానీ పరమందున్నటువంటి దేవుడు, నన్ను సృష్టించినటువంటి దేవుడు, మమ్మల్ని నిర్మించినటువంటి దేవుడు, తన మహిమార్థమై మమ్మలను చేసుకున్నటువంటి దేవుని మహిమ కొరకై మేము జీవించాలి అనేటువంటి ఆశను కలిగినటువంటి వారుగా వాళ్ళు ఆ యొక్క ఆజ్ఞను శిరసావహించకుండా తిరస్కరించినట్లుగా మనము చూడవచ్చు అనమాట. మామూలుగా మన యొక్క జీవితాల్లో మనం ఎలా ఉంటామంటే, అధికారులకు లోబడాలి కదా అని దేవుని ఆజ్ఞను అతిక్రమించేటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని వీరి ద్వారా దేవుడు మనకి ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితులు నీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ ఎదురు కానంత వరకు ఏమీ ఉండదు. కానీ ఎదురైనప్పుడే సమస్తమును బయటికి వస్తుందనమాట. అలాంటి పరిస్థితిలో నేను నిలబడగలుగుతూ ఉన్నామా? నిలబడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు ఆ దినాల్లో రాజు వారికి విధించినటువంటి ఆ యొక్క శిక్ష ఏంటంటే అగ్నిగుండము. అయితే ఈ యొక్క పరిస్థితిలో నీ అధికారులు నీకు ఏ శిక్షను విధించినా కూడా ఆ యొక్క శిక్ష నుండి తప్పించడానికి దేవుడు సమర్థుడు అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటువంటి విషయంలో నీవు నిజంగా ప్రభువు కొరకు నిలబడినప్పుడు తప్పకుండా ఒకవేళ నీ అధికారిని అగ్నిగుండంలో వేసినా కూడా ప్రభువు నిన్ను రక్షించటానికి సమర్థుడు, నిన్ను కాపాడటానికి సమర్థుడుగా ఉన్నాడు. ఆయనే నీతో ఉండి ఆ యొక్క అగ్నిగుండంలో నీతో సంచరించేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి దినాన తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళు దేవుని విషయంలో ఎంత పట్టింపు కలిగినటువంటి వారుగా ఉంటున్నారో మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూసినట్లయితే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇక్కడ వారి జీవితంలో దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసమును ఎంత దృఢంగా వాళ్ళు కలిగి ఉన్నారో మనము చూడవచ్చు అనమాట. తర్వాత, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. దేవుడు మమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడు. ఎందుకంటే మేము దేవుని కోసం నిలబడుతూ ఉన్నాం కాబట్టి తప్పకుండా దేవుడు మా పక్షాన ఉంటాడు అనేటువంటి వాక్యాన్ని వారు జ్ఞాపకం ఉంచుకున్నారు. మనకు ఒక వాక్యం తెలుసు కదండి, 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము మనం 2వ వచనం చూసినట్లయితే, మనకు ఆసా యూదావార్లారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. నీవు దేవుని పక్షమున ఉంటే ఖచ్చితంగా దేవుడు కూడా ఎవరి పక్షాన ఉంటాడు? నీ పక్షాన ఉంటాడు అనేటువంటి వాక్యము వాళ్ళు బాగుగా ఎరిగినటువంటి వారై వాళ్ళు రాజు పక్షంన ఉండలేదు, అధిపతుల పక్షంన ఉండలేదు, సహస్రాధిపతులకు వారు భయపడలేదు. కానీ ఎవరైతే వారి చేతిలో నుండి కూడా విడిపించటానికి సమర్థుడో అతని పక్షముగా వాళ్ళు ఉంటూ వచ్చారు.
వాళ్ళు దేవుని పక్షంగా ఉంటూ వచ్చారు. వాళ్ళకి దేవుని యొక్క గొప్పతనం గురించి ఎంతో తెలుసు గనుక వారి యొక్క జీవితాల్లో వాళ్ళ అనుభవపూర్వకంగా దేవుని ఎరిగినటువంటి వారు గనుక వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు, దేవుని పక్షాన దేవుని పక్షాన వారు నిలబడినట్లుగా మనము చూడవచ్చు అనమాట. అందుకే వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే, మమ్మల్ని దేవుడు తప్పించడానికి సమర్థుడు, ఆయన మమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు అనేటువంటి మాటను వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతూ ఉంటున్నారనమాట. తర్వాత ఇంకో గొప్ప మాట ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలకు మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరితో అంటే, వాళ్ళు ఎవరి కిందైతే బానిసలుగా ఉంటూ ఉన్నారో, ఎవరి ఎవరి దాసత్వంలో వాళ్ళు ఉంటూ ఉన్నారో ఆ యొక్క రాజుతో వారు మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు. వాళ్ళకున్న ధైర్యం ఒక్కటే, వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుడు, వారు నిలబడి ఎవరి పక్షాన నిలబడ్డారో ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తెరిగినటువంటి వారై వాళ్ళు ఈ మాట చెప్పగలుగుతూ ఉంటూ ఉన్నారు. ఒకవేళ మమ్మల్ని రక్షించినా రక్షింపపోయినా మేము మాత్రం దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరే విషయంలో మేము ఖచ్చితంగా ఉంటాము, మేము నిలబడతాము అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయం వీరిలో కనబడుతూ ఉన్నదనమాట. ప్రభువు కొరకు రాజును కూడా ఎదిరించడానికి వాళ్ళు ధైర్యం చేసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. తర్వాత వాళ్ళు రాజునే నెబుకద్నెజరు అనేటువంటి పేరు పెట్టి పిలిచినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఏది వచ్చినా కూడా వాళ్ళు ఏం చేసేటట్లుగా ఉన్నారంటే, మేము దానికి ఒప్పుకోము, మేము దాన్ని చెయ్యము అనేటువంటి విషయాన్ని, అది ఎవరైనా కావచ్చు, ఏ అధికారమైనా కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఎవరి క్రిందైనా మేము ఉండవచ్చు, నువ్వు మమ్మల్ని ఈ ఉద్యోగంలో నుంచి తీసేస్తావా తీసేసుకో, మేము మాత్రం దేవునికి వ్యతిరేకమైనటువంటి పని మేము చేయము అని ప్రభు కొరకు నిలబడ్డారు గనుక దేవుడు వారి జీవితాల్లో నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు అనేటువంటి ఆ యొక్క మాట, ఆ యొక్క వాగ్దానాన్ని వారి జీవితాల్లో నెరవేర్చినట్లుగా మనము చూడవచ్చు. తర్వాత ఈ యొక్క సన్నివేశమును బట్టి, ఈ యొక్క దేవుడు వారి కొరకు చేసినటువంటి ఆ యొక్క కార్యమును బట్టి ఆ యొక్క నెబుకద్నెజరు అనేటువంటి అన్య రాజు కూడా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. వీరి దేవుడు పూజార్హుడు, వారిని ఆశ్రయిస్తే దేవుడు వారిని రక్షిస్తాడు, ఆయన తప్ప వేరే దేవుడు ఎవరు లేరు అనేటువంటి మాట కూడా మనం ఇక్కడ చూడవచ్చు 29వ వచనంలో. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ గమనించినట్లయితే ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు అనేటువంటి మాట ఒక అన్యుడైనటువంటి రాజు కూడా చెప్పగలిగేటువంటి విధంగా వీరి జీవితాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాయి. తర్వాత వారి సంస్థానములలో శద్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి వారిని ఆ యొక్క రాజు హెచ్చించినట్లుగా మనము చూడవచ్చు అనమాట. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలంటే శద్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి వారు ఏ విధంగా ప్రభు కొరకు నిలబడి ప్రభు పక్షంన వారు ఉంటూ వచ్చారో అలాగున నీ జీవితంలో నా జీవితంలో మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు రక్షించటానికి సమర్థుడు, రక్షించగలడు అనేటువంటి మాట ఈ దినం దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరొకసారి మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం నుంచి చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రభు ఈ కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.